హాయ్ గైస్, వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. ఇవాళ నేను మీకు కొత్తిమీర పుదీనా క్యూబ్స్ చూపించబోతున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. కొత్తిమీర ఒక కట్ట, పుదీనాకు ఒక కట్ట తీసుకొని ఆ రెండింటిని నీట్గా ఒలుచుకొని వాష్ చేసుకోవాలి. మేమైతే ఒక్కొక్క కట్ట తీసుకున్నాం, మేము రోజు తాగుతాం కాబట్టి. ఆ రెండింటిని వాష్ చేస్తున్నాను. ఇప్పుడు మట్టి ఉండిద్ది కదా వాటికి, సో ఆ మట్టి పోయేదాకా వాష్ చేసి జ్యూసర్ జార్లో వేసుకొని, ఇప్పుడు ఒక గ్లాస్కి ఒక కొత్తిమీరకి ఒక 2 గ్లాసెస్ వాటర్ పడతాయి. ఒక్కొక్క దానికి ఒక కట్టకి 2 గ్లాసెస్ పడతాయి. ఇప్పుడు పుదీనా కట్ట 2 కాబట్టి ఒక కట్ట కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడతాయి. పుదీనా కట్ట కొత్తిమీర కట్ట కూడా ఒకటి కాబట్టి 2 గ్లాసెస్ పడతాయి. టోటల్గా నేను పోసింది అయితే 4 గ్లాసెస్. దెన్ ఇంకా మీకు ఇది మన ఫేస్ని గ్లో చేసిద్ది డైలీ తాగితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ పోసి కొత్తిమీర కూడా మిక్సీ చేశాను. దాన్ని స్ట్రెయిన్ చేయాలి మనం. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ పడతాయి. నేనైతే ఫస్ట్ టైం మొత్తం జ్యూస్ చేసింది కాక మిగిలిన దాన్ని కూడా మళ్ళీ చేశాను. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఈ వాటర్ తీసుకొని, నేనైతే కొంతమంది అయితే వాటర్ స్టోర్ చేసుకుంటారు బాటిల్స్లో పోసుకొని. నేనైతే ఇప్పుడు ఐస్ క్యూబ్స్లా చేసుకుంటే ఒక 15 days ఉంటాయని చెప్పి ఐస్ క్యూబ్స్లో వేసుకున్నాను. దీన్ని మనం ఇంకా ఫేస్ కూడా క్యూబ్స్ తీసుకొని అలా రుద్దుకోవచ్చు అనమాట. దాన్ని అయితే నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఓవర్ 4 to 5 hours మీకు క్యూబ్స్ అయిపోతాయి. ఈ క్యూబ్స్ని మీరు తీసుకొని పానీపూరి వాటర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఐస్ క్యూబ్స్ని ఎలా తీస్తున్నానో చూపిస్తున్నాను మీకు, ఎన్ని వచ్చాయని. నాకైతే ఒక 50 to 70 వచ్చాయన్నమాట. అండ్ నేనైతే జిప్-లాక్ బ్యాగ్లో స్టోర్ చేసుకున్నాను. అది మీకు చూపిస్తున్నాను కదా, ఆ బ్యాగ్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ మీకు కావాలంటే చిన్న చిన్న ప్రెస్సింగ్ కవర్స్లో 3-4 daysకి కావాలంటే అలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే అవి మనకి కోల్డ్ అంటే వాటర్ లాగా అయిపోతాయి కదా. నేను ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో 2 క్యూబ్స్ వేసుకున్నాను. ఇఫ్ మీరు కనుక థిక్గా చేసుకుంటే 1 క్యూబే సరిపోయిద్ది. దెన్ నేను స్టిర్ చేసుకొని తాగేస్తున్నాను. నేనైతే ఇది రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత తాగుతాను అనమాట. మీకు జలుబు అలాంటివి ఏం రావు, ఎందుకంటే కొంతమంది భయపడతారు కదా కోల్డ్ ఏమన్నా వచ్చిద్దేమో అని. దెన్ ఇదైతే సూపర్గా ఉంది అల్టిమేట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్.